జున్ను అంటే ఎంతమందికి ఇష్టం ఉండదు చెప్పండి. నాకైతే చాలా చాలా ఇష్టం అసలు. నేను చేసినట్టు ఇలా ట్రై చేసి చూడండి. అసలు ఇలా నోట్లో పెట్టుకుంటే అలా కరిగిపోతుంది. ప్రాసెస్ ఎలానో చూద్దామా? ముందుగా ఒక గిన్నె తీసుకొని అందులో 1 గ్లాస్ జున్ను పాలు తీసుకోవాలి. సేమ్ గ్లాస్, సేమ్ క్వాంటిటీ మామూలు పాలు కూడా తీసుకోవాలి. ఇప్పుడు క్వాంటిటీ తగ్గట్టు బెల్లాన్ని తురుముకొని వేసుకోవాలి. అందులో కొంచెం మిరియాల పొడి, యాలకుల పొడి కూడా వేసుకోవాలి. బెల్లం పూర్తిగా కరిగేంత వరకు మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకొని కొన్ని వాటర్ పోసుకోవాలి. వాటర్ మరుగుతున్నప్పుడు జున్ను పాలు గిన్నెను పెట్టుకోవాలి. ఒక 10 మినిట్స్ అలా వదిలేస్తే జున్ను రెడీ. పూర్తిగా చల్లారిన తర్వాత గిన్నెలోకి సర్వ్ చేసుకొని తింటే యమ్మీ యమ్మీ అసలు. ఈ జున్నుని నార్మల్గా పెట్టుకొని తిన్నా సూపర్గా ఉంటుంది, ఫ్రిడ్జ్లో పెట్టుకొని తిన్నా సూపర్గా ఉంటుంది. నేనైతే 2 ట్రై చేశా. 2 టేస్ట్లు కూడా సూపర్గా ఉన్నాయి అసలు. ఇంతకీ మీరు ఎప్పుడైనా ఇలా ప్రిపేర్ చేసుకున్నారా? చేసుకోకపోతే ఒకసారి చేసుకొని తినండి. అసలు నెక్స్ట్ లెవెల్ అసలు. జున్ను అంటే ఎంతమందికి ఇష్టం ఉండదు చెప్పండి. ఇంతకీ మీకు ఇష్టమేనా? ఇష్టమో లేదో కామెంట్ చేయండి. మన వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.